చెత్త లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా నంబూర్లో జరిగిన స్వేచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మి కంపోస్ట్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు ఈ కార్యక్రమం స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. స్టేట్ 7 days విజయవాడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాము. వైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటలు జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్ళాం స్పెషల్ డ్రైవ్ కింద. ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది.